జనగామ జిల్లాలో కోతుల సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జనగామ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో ఇబ్బందులు కలిగిస్తున్న కోతులను ప్రత్యేక బృందాల సహాయంతో పట్టుకొని సమీప అడవుల్లోకి తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 500 కోతులను పట్టి అడవుల్లోకి తరలించినట్లు తెలిపారు. కోతుల వల్ల రైతులకు, గృహిణులకు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత 10 రోజుల నుంచి మా వర్లకొండ గ్రామంలో నేను ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం గత 10-15 సంవత్సరాల నుంచి నా కోతుల బెడదలను నివారిస్తా అని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. ఆ హామీ ప్రకారం గత 10 రోజుల నుంచి ఈ గ్రామంలో, మా గ్రామంలో ప్రజల కోరిక మేరకు, నా హామీ మేరకు దాదాపు ఈ రోజు వరకు 500 కోతులు పట్టించి సేఫ్టీగా మేడారం అడవులలో, ఏడునగరం అడవులలో వదిలిపెట్టడం జరుగుతుంది. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. నేను మా ప్రజలు భాగస్వామ్యమై వీటిని పట్టించడం జరుగుతుంది. ఇకనైనా దేవుడి దయ వల్ల మా ఊరికి కోతులు రాకుండా ఉంటే బెటర్ అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇకనైనా స్కూల్ పిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ బాధ నుంచి తప్పించుకున్నారని నేను భావిస్తున్నా.